మా అమ్మ, అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ అందరూ కలిసి తిరుమలకైతే వెళ్తున్నాము. మాకు లాస్ట్ డే జనవరి 8 వైకుంఠ ద్వార దర్శనంకైతే టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా అందరం కలిసి తిరుపతి నుండి స్టార్ట్ అవుతున్నాం. మాకు 11:00 అయితే స్లాట్ బుక్ అయింది దర్శనానికి. కానీ మేము తిరుపతిలోనే 12 అయింది. ఇంకా 12కి స్టార్ట్ అయ్యి ఇంకా తిరుమల కొండపైకైతే 2:00 అయితే రీచ్ అయ్యాం క్యూ లైన్‌లోకి. ఇక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి నుండి నడకదారిన వచ్చే వాళ్ళకి అక్కడ కలుస్తారు కొండపైన. సో ఇదంతా సెక్యూరిటీ చెక్-ఇన్ అనమాట. ఫస్ట్ వస్తూనే ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. లగేజ్ అంతా చెక్ చేస్తారు ఇక్కడ. వైకుంఠ ద్వారం ఫస్ట్ 10 డేస్ ఓపెన్లో ఉంటుంది కదా, ఇంకా ఆ రోజుల్లో అయితే ఇక్కడ కొండపైన కూడా బాగా డెకరేట్ అయితే చేశారు ఫ్లవర్స్తో. సో ఇదంతా తిరుమల ఎంటర్ అవుతూనే ఇలా డెకరేషన్ అంతా కనిపిస్తుంది. ఈసారి అయితే ఫ్లవర్స్తో అంతా బాగా డెకరేట్ చేశారంట లాస్ట్ ఇయర్స్ కంటే. సో నిజంగానే లోపల గుళ్ళో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో, నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళు ఉండనివ్వర్లేండి. మాకు రిపోర్టింగ్ వచ్చి ఏటీసీ సర్కిల్ దగ్గర ఇచ్చారు. ఇంకా మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 2:00 అయింది. ఇంకా 2:00 కార్ పార్క్ చేసుకొని ఇంకా క్యూ లైన్లోకి అయితే వచ్చేసాం. మాకైతే 2 గంటల్లో దర్శనం అయిపోయింది. 2:00 క్యూ లైన్లో ఉన్నాం. ఇంకా 4:00 అయితే ప్రసాదం కౌంటర్ దగ్గర టైం చూస్తే 4:00 అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము థర్స్డే వెళ్ళాం కదా, స్వామివారు అయితే నిజ రూపంలో ఉంటారు, ఏమి అలంకరణ లేకుండా ఆ థర్స్డేస్ అయితే. ఇంకా వైకుంఠ ద్వారంలో ఆ డెకరేషన్ నిజంగా ఎంత బాగా చేశారో, సో అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించింది. బయట వచ్చిన తర్వాత ఇలా ఒక సెటప్ లాగా పెట్టారు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగానే అనుకుంటా. సో ఇలా ఫ్రూట్స్ ఫ్లవర్స్తో మొత్తం అయితే బాగా డెకరేట్ చేశారు ఇదంతా.